హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ ఎలా తయారు చూద్దాం. మిర్చి బజ్జీ సాంబార్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. కాంబినేషన్ అయితే ఈ పప్పుతో చేసుకోండి. సాంబార్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ పప్పుతోనే సాంబార్ కానీ పప్పు కూర కానీ వండుకుంటారండి. 20 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. నానాక పొట్టంతా ఊసిపోతుంది. 3 విజిల్స్ పెట్టుకుంటే అయిపోద్దండి. తర్వాతకి ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ములక్కాయలు, క్యారెట్, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని చింతపండు రసం అందులో పోసుకోవడమే. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ పప్పుతోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇసి వేసి చేస్తారనుకుంటే చాలా బాగుంటుందండి. ఒక చెంబుడని వాటర్ వేసుకున్నాను. బాగా మసలనివ్వాలి. మసలాక ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, అందులో కారం, ఉప్పు వేసుకొని మొత్తం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మసలేటప్పుడు ఈ పప్పు అందులో పోయాలి. అంతే ఫ్రెండ్స్. తర్వాత మసలాక కొంచెం కొత్తిమీర వేస్తే సూపర్ ఉంటుంది. 10 మినిట్స్ వరకు మసలనివ్వాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పుతోనైతే ఖచ్చితంగా పప్పు చారు చేసుకోండి. వెళ్తే లైక్ వేసి